నమస్కారం మాస్టర్స్. నమస్కారం మాస్టర్ ఈకే. ఓం గం గణపతయే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకునేటువంటి అంశం ఏమిటంటే యౌవన విజయమే కీలకం. అంటే ఒక మనిషి జీవితంలో మనకి జీవితానికి ఏంటి ఎన్ని అవస్థలు ఉన్నాయనుకుంటాం. ప్రతి వాళ్ళు చెప్పేది చిన్నప్పటి నుంచి కూడా బాల్యము, యవ్వనము, కౌమారము, వృద్ధాప్యము. దీన్ని ఒక్కొక్క దాన్ని మళ్ళీ అనేక విధాలుగా విభజించుకోవచ్చు. విభజన ఏంటంటే మనం చేసుకుంటుంది, కానీ కీలక దశలు ఏంటంటే బాల్య దశ ఒకలా గడుస్తుంది, యవ్వన వయసు యుక్త వయసు వచ్చిన తర్వాత ఒకలా గడుస్తుంది, కౌమార దశ అనేటువంటిది ఒకలా గడుస్తుంది. ఈ వృద్ధాప్యంలో మనం చేయగలిగేది చాలా తక్కువ ఉంటుంది. ఈనాటి కాల పరిస్థితులు వేరనుకోండి. అయితే దీనికి ఒక మంచి సూక్తిని మన సంస్కృతంలో నేను సంగ్రహించినటువంటి సూక్తి ఏమిటంటే ఒకసారి చెబుతాను. వసంతం యవ్వనం వృక్షాః పురుషా ధన యవ్వనం సౌభాగ్యం యవ్వనం నార్యో యవ్వనం విద్యయా బుధ అనేటువంటి ఒక శ్లోకం అన్నమాట. మనకి భారతీయ వాంగ్మయంలోని దొరకందంటూ ఏముండదు. ఇది నా ఎన్నో సంవత్సరాల యొక్క పరిశోధన అనేటువంటి నేను చదువుకున్నప్పుడు, ఉద్యోగం చేస్తున్నప్పుడు నా అన్వేషణలో అనేకం కనిపించాయి. కానీ గత 3 ఏళ్లుగా నేను చేసినటువంటి శోధన పరిశోధన ఒక ఎత్తు, అంతకు ముందు అంతా ఒక ఎత్తు. ఈ 3 ఏళ్ళు ఒక ప్రత్యేక శైలిలోకి నన్ను తీసుకుని వచ్చాయి. కారణం ఏంటంటే అనేక కారణాలు. ఇప్పుడు అవన్నీ అవసరం లేదు. మనం ఏంటో ఉన్నదాన్ని ఎలా నియోగించుకుంటాం. అంటే యవ్వన విజయమే కీలకం అనేది ఉంది. అంటే ఇప్పుడు 4 దశల్లో ఏది ముఖ్యమైన దశ అని అంటే ఈనాటి కాలంలో బాల్యం చాలా ముఖ్యం. ఎందుకంటే మార్కుల కోసం. బాల్యం అంతా మార్కుల కోసమే, ఇంకేం ఉండదు. బాల్యంలో గడించేది ఉండదు. మోయడం, బరువులు మోయడం, మార్కులు తెచ్చుకోవడం, బరువులు మోయడం, మార్కులు తెచ్చుకోవడం. ఇంకా యవ్వన దశ వచ్చేసరికి ఎంత సంపాదించావు, ఎంత ఉద్యోగం వస్తుంది, ఏం మిగిల్చావు, ఎంత కారు ఉందా, బంగ్లా ఉందా, లేకపోతే ఇంకోటి ఉందా, ఇదే. అంటే మరి ఇక తల్లి తండ్రి భార్య బిడ్డలు ఇవన్నీ తర్వాత. అలాంటి పరిస్థితులు ఏర్పడిపోయాయి. అయితే దీనికి ఏంటి, మనం దేని నుంచి నేర్చుకుంటాము? నేర్చుకోగలిగేవాడికి ప్రకృతి నుంచి ప్రతి క్షణం కూడా ఏదో ఒకటి మనకి ఎదురుకుంటా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ విషయంలో ఏంటంటే వసంతం యవ్వనం వృక్ష, అంటే వృక్షాల నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏమిటి? అయితే ఈ వృక్షాలు వసంతం యవ్వనం అంటే వృక్షాలకి వసంతమే యవ్వనం అనమాట. అంటే ప్రతి వసంత ఋతువు వచ్చేటప్పుడు వృక్షాలు మొక్కలు ఏంటి కాస్త పచ్చదనం వస్తుంది. పువ్వు అంటే పువ్వులే ఉండాలని కాదు, ఇందులో చాలా ఉంది చెప్పుకోవాలంటే. బొటానికల్గా చెప్పాలంటే నేను చెప్పే విధానం వేరు, ఇది వేరు. కానీ అంటే ఆ వసంత ఋతువు రాగానే కోకిలు కూయడం, మామిడి పళ్ళు, ఈ లేతవి ఇవన్నీ మామూలుగా మనం దీనికి ఈ పరంగా మనం చూసుకున్నట్టయితే సాహిత్యపరంగా చాలా ఆహ్లాదంగా ఉంటాయి. కానీ అనుభవించేటప్పుడు దేని బాధ దానికి ఉంటుంది. అయితే వసంతం అటువంటి వృక్షాలకి ఈ వసంతం యవ్వనం ఏంటి? వసంతకాలం వచ్చినప్పుడు అది యవ్వనంగా ఉంటుంది. యవ్వనం అంటే అది యాక్చువల్గా ప్రారంభ కాలం. అంటే శిశిరము పోతే వసంతం వస్తుంది. అంటే అన్ని ఆకులు రాల్చేస్తే మళ్ళీ ఆకులు పడతాయి. అది వృక్షాల యొక్క శక్తి. అది మనకి చెయ్యి తీసేస్తే చెయ్యి మొలదు. మనకి ఒక చెయ్యో కాలు ఏదో పోతే మళ్ళీ కొత్తది రాదు. మళ్ళీ ట్రాన్స్ప్లాంటేషన్ ఎన్నెన్ని ట్రాన్స్ప్లాంట్ చేస్తారు, అవన్నీ కూడా సక్రమంగా పనిచేస్తాయి అన్న నమ్మకాలు. పురుషా ధన యవ్వనం అంటే యవ్వనంలో పురుషుడు ఏం చేయాలి? ధనార్జన కోసం చేయాలి. అయితే వృక్షాలు ఏవి ఆర్జిస్తున్నాయండి? వృక్షాల ఆర్జన స్వయం పోషకాలు అవి. వాడికి కావాల్సింది ఏంటంటే ప్రకృతి, ఖనిజములు, నీరు, గాలి అన్నీ ఉంటే అది మామూలుగా దాన్ని మటుకు అది పూస్తుంది, చేస్తుంది. కానీ భగవంతుడు మనిషిని ఫ్రీగా వదిలేశాడు. ఆయన రోడ్డు మీద అది చేసి నాంబోతులో వదిలేశాడు. అందులో ఏంటంటే ధనం సంపాదించుకోవడం యవ్వనంలోనే. అంటే కౌమార దశలో ఎందుకు సంపాదించుకోలేదండి? అయితే ఉద్యోగం 10 ఏళ్ళే చేసి మానేస్తున్నారా? పెళ్లి చేసుకున్న తర్వాత ఇప్పుడు 35, 30, 40 మధ్యలో పెళ్ళిళ్ళు అవుతున్నాయి. ఇంకా తర్వాత ధనం అక్కర్లేదా అంటే అప్పుడు ధనం వేరు, ఇప్పుడు ధనం వేరు. పునాది ఎప్పుడు వేసుకుంటారు? పునాది యవ్వనంలోనే వేసుకుంటారు. కాబట్టి యవ్వనంలో వేసుకున్న పునాది మీకు తర్వాత దాని యొక్క ప్రతిబింబం కల్పిస్తుంది. అంటే అది
పురుషుడు అనేవాడికి అంటే పురుషుడు స్త్రీలు, ఇప్పుడు స్త్రీలు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు, కానీ ఇట్లాంటి వితండవాదాన్ని మనం పక్కన పెట్టినట్లయితే ఎవరు పని చేస్తే వాళ్ళకి వాళ్ళ యవ్వనం, స్త్రీ పని చేస్తుందంటే స్త్రీ యవ్వనంలో ఎంత సంపాదించుకుంటే మిగతా కొన్ని కోల్పోతారు. ఒకటి కోల్పోతే తప్ప ఇంకోటి రాదన్నది ఈ సృష్టిలో మనిషికి ముఖ్యంగా ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అది ఒకటి పట్టుకుంటే ఇంకో కొమ్మను వదిలేయాల్సిందే, కోతి చేష్టలు లాంటివి అన్నమాట. ఇంకా సౌభాగ్యం యవ్వనం నార్యో అంటే ఆడవాళ్ళకి ఏంటి సౌభాగ్యము, ఏమిటి ఆ సౌభాగ్యం అనేటువంటిది మనం మాట్లాడదాం. సౌభాగ్యం అనేది సద్భాగ్యం అనేటువంటిది. అంటే ఒక స్త్రీని చూడగానే ఆమె యొక్క వర్చస్సు ఎక్కడ కనిపిస్తుందంటే ఆమె యొక్క సౌభాగ్యము, అంటే సుమంగళీతత్వము, తర్వాత ఆమె వేషభాషలు, తర్వాత ఆమె యొక్క ప్రవర్తన, ఇవే కదా మనకి నార్యులకి. అంటే అది యోగతత్వం అనేటువంటిది అక్కడ విరుస్తుంది అనేటువంటిది. తర్వాత యవ్వనం విద్యా బుధ అంటే బుధజనులు అంటే పండిత జనులు అని కాదు, అంటే పండితులు అంటే మళ్ళీ వేర్లండి. మన ఇంటలెక్చువల్ బ్రెయిన్స్ అన్నీ కూడా పాండిత్యమే. అవన్నీ ఏంటంటే దేశ నాశనానికి పనికొస్తున్నాయి తప్ప దేశ వికాసానికి పనికి రావడం లేదు. ఈ బుధార్జన యవ్వనం విద్య అంటే విద్యను ఆర్జించాలి. విద్యను ఆర్జన అంటే ధనం కోసం కాకుండా విద్య కోసం ఆర్జించేటువంటి శక్తి యవ్వనంలోనే. ఇప్పుడు తీసుకుని వెళ్ళి నా బోటి వాడికి సంస్కృతం నేర్పిస్తాను, వేదాలు నేర్పిస్తాను అంటే ఏం నేర్చుకోగలను చెప్పండి? ఆనాడు నేర్చుకోవాల్సింది ఈనాడు నేర్చుకోవాలంటే అవుతుందా? అవ్వదు. అలాగే వీటన్నిటిలో మనకు కామన్నెస్ అంటే వృక్షాలకి వసంతము, పురుషుడికి ధనము, స్త్రీలకు సౌభాగ్యము, బుధజనులకి విద్య, ఇవి 4 కూడా వాళ్ళ జీవితాల్లో కీలకం అన్నమాట. వృక్షాలకి వసంతం ఎంత కీలకమో పురుషుడికి అంటే పురుషుడిగా పుట్టిన ప్రతి వాళ్ళకి కూడా ధన సంపాదన కూడా అంత ముఖ్యము. అయితే స్త్రీలు సౌభాగ్యమున్న స్త్రీనే ఈ సొసైటీ గౌరవిస్తుంది, లేకపోతే గౌరవించదు. ఇంకేదో ఆ రకం మార్పులు చేర్పులు ఇవన్నీ కూడా ఏంటంటే తెచ్చిపెట్టుకున్నవి తత్కాలానికి పనిచేస్తాయి తప్ప వాద వివాదాలకి తీసుకుని వెళ్ళిన తర్వాత ఎవరి వాదం నెగ్గుతుందని చెప్పలేం. మన టీవీ డిస్కషన్స్లా ఉంటుంది, ఏముండదు, తేలదు, టైం అయిపోతుంది, వచ్చేసారి కలుసుకుందాం, ఇంతే. అలాగే బుధ విద్య అంటే విద్య అంటే ఏ విద్య అండి? జ్ఞానము అనేటువంటి. ఇక్కడ ఈ 4 అంశములు చాలా ముఖ్యమైనవి. ఏ అంశం ఎవరెవరికి ముఖ్యమైనది చెప్తున్నాడు ఆ నీతికారుడు. తర్వాత రెండోది ఏంటంటే యవ్వనం వృక్ష అంటే అర్థం ఏంటిది? ఇది వృక్షాలకు ఒక అదృష్టం ఏంటంటే సంవత్సరం వస్తుంది. అది ఏంటంటే ఆ వృక్షాలకి సంవత్సరం వస్తుంది. అయితే పురుషుడికి ధనం యవ్వనం అంటే అది ఉత్తమ దశ. అంటే యవ్వనాన్ని ఉత్తమోత్తమ దశగా తీసుకోవాల్సిన ఆవశ్యకత మనిషికి ఉన్నది. అలాగే సౌభాగ్యం అన్నది వచ్చిన సౌభాగ్యాన్ని యోగతత్వంలో నిలబెట్టుకోవాల్సిన అవసరం అంటే స్త్రీకి ఉంది. ఆ యోగతత్వం అంటే ఏంటి? ఇటు స్త్రీకి కుటుంబము ఒక యోగతత్వము, తన భర్త పిల్లలు ఒక యోగతత్వము, తన యొక్క స్థితిని సొసైటీలో కాపాడుకొని శీల ప్రవర్తనతో నిలబెట్టుకోవడం అనేది ఇంకొక అంశము. ఇలాగ అన్ని అంశములను కలబోసి ఆమె యొక్క సౌభాగ్యాన్ని ప్రపంచం నిర్ణయించదు, భావిస్తుందంటే. భావన అన్నది నిర్ణయం కాదు. నా భావన మీకు సరిపోలేకపోవచ్చు, మీ భావన ఇంకోటికి సరిపోలేకపోవచ్చు. ఈ ఇది వితర్కాలకి దారితీస్తుంది తప్ప అందులో సత్యాన్ని గోచరింపజేసుకోవడమే మనకు అవసరం ఎక్కువ అవుతుంది. ఇక అయితే ఒక్కొక్కటి మనం కొంచెం పరిశీలించుకుందాం. యవ్వనం అన్నది అంటే యవ్వనం అంటే అర్థం ఏమిటండి? మంచి ప్రాయము అనేది అర్థం ఉంది. మంచి ప్రాయము అంటే అది ఒక చక్కటి ప్రాయము అంటే కాలము అని అర్థం. మంచి కాలం అంటే ఆ మంచి కాలంలో మనం మంచిగా చేసుకుని మంచిగా దాన్ని వినియోగించుకోవడం అనేటువంటిది ఉపయోగం. అంటే శరీరం పెరుగుతున్నప్పుడు ఆ శరీరం యొక్క ఆవశ్యకతను గుర్తించి దానికి కావలసిన పోషకత్వాన్ని ఇచ్చి మనం ఎలా పోషింపబడాలో ఆలోచించుకొని దానికి కావాల్సింది ఆర్జించుకొని దాన్ని సత్కర్మాచరణకు వినియోగించుకోవడం ఒకటి. అయితే వసంతము అనేటువంటి పదానికి ఒక బుద్ధి ఉంది. వసయతితే వస్తే వస్యతి అది అంటే చివరికి వసంతం అనేది దాని వశ్యంలోకి వెళ్ళాలి. దేనికి వసంతం ఉంది? వృక్షాలకు ఉంది. కానీ వృక్షాలకి దాని వశ్యంలోకి వశ్యక తత్వం అయిపోతుంది. అయితే వసంతం మనకి లేదా? మనకి ఉంది వసంతం, మనకి ఉంది వసంతం. దాని గురించి ఇప్పుడు నేను ఎక్కువగా ముచ్చటంతో తలుచుకోలేదు ఆ వసంతం. ఇక అది వృక్షాలకు సంబంధించినటువంటి మంచి ప్రాయం అనే అవగాహన చేసుకోండి. తర్వాత ఏంటంటే మంగళాష్టకము అనేది అష్టవిధమైన మంగళ ద్రవ్యములు స్త్రీకి అవసరము. ఇవన్నీ కూడా పసుపు, బెల్లము, జీలకర్ర, ఫలము, పువ్వు, ఉప్పు, వడ్లు, బొబ్బర్లు
అంటే ఇది ఒక్కొక్క స్థానానికి ఒక్కొక్కటి. పసుపు అనేటువంటి తన స్వీయ రక్షణ కోసం. రెండోది బెల్లం అనేటువంటిది ఏంటంటే తనని కాపాడేందుకు. బెల్లం అంటే గురుశక్తి అని అర్థం ఇక్కడ. పసుపు బెల్లం రెండు కూడా గురుశక్తులే. ఇక జీలకర్ర అనేటువంటిది తన నెత్తి మీద తన సౌభాగ్యానికి ప్రాతిపదికగా వివాహ సమయంలో పెట్టినటువంటి 3 మంగళ ద్రవ్యములు కూడా. తర్వాత ఫలము, పుష్పము ఇవన్నీ కూడా ఏంటంటే తన సౌభాగ్యానికి చిహ్నంగా ధరించినటువంటివి. ఆ సామాజిక ప్రజల్లో ఆ రెండింటి ద్వారా గుర్తుకొస్తున్నాయి. ఓ ఫలం ఎవరు నోము నోచుకుంటే ఫలం ఇవ్వాలి అంటే ఈ సౌభాగ్యం ఉంటేనే, ముందు 3 ఉంటేనే, మాంగళ్య శోభ ఉంటేనే ఆమెకి ఈ సొసైటీ ఇస్తుంది. తర్వాత ఉప్పు అనేది వంట ఇంట్లో చాలా వరకు అవసరమైన ద్రవ్యం. అన్నీ ఉన్నాయి, ఉప్పు లేదు, పరిగెట్టాల్సి వస్తుంది ఇది. తర్వాత వడ్లు, బొబ్బర్లు అనేటువంటివి. బొబ్బర్లు అనేటువంటి ఇక్కడ వడ్లు అనేటువంటిది దేనికి సంబంధించిన? వడ్లు అంటే ధాన్యం అండి. ధాన్యం అనేటువంటి మనోగతమైనటువంటి ప్రతీకగా నిలిచేటువంటి చంద్రశక్తికి సంబంధించినవి. ఇక బొబ్బర్లు అంటే శుక్రశక్తి. శుక్రశక్తి అనేటువంటిది స్త్రీకి చాలా ముఖ్యం. అంటే జీవితంలో ఎంత ఉన్నా సరే ఆకర్షణ ఎదుటి వాళ్ళని పడగొట్టడం కాదు, ఆకర్షణతో తను ఆకర్షణ అంటే ఒక మోహావేశం కాదండి. ఆ మోహావేశం కాకుండా ఉండేటువంటి పూరితమైనటువంటి ఒక తనలో ఉండేటువంటి అంతర్గత శక్తిని కూడా తీసుకుని క్లిష్ట సమయాల్లో భర్తకి, కుటుంబానికి అండగా నిలబడేటువంటి శక్తి స్త్రీలో మాత్రమే ఉంది. దానికోసం అంటే అది యవ్వనంలోనే ఆమె అన్ని అవగాహన చేసుకుని సంపాదించుకొని భద్రపరచుకోవాలి. ఇక తర్వాత ఏమిటంటే సౌభాగ్యం, యవ్వనం, పురుషుడు, ధనం గురించి మనం చెప్పుకున్నదే. తర్వాత ఈ ధనము దీని గురించి మనం చెప్పుకోవాలంటే బుధ అంటే పురుషుడు బుధుడు కాడ ధనం సంపాదించాలంటే ఇది ఈ ప్రపంచంలో 2 రకాలైనటువంటి పురుషులు ఉంటారు. ఒకడు విత్త పురుషుడు, ఒకడు పండిత పురుషుడు. ఈ పండిత పురుషుడికి విత్త పురుషుడికి ఒక్కో దగ్గర భేదాభిప్రాయాలు ఉంటాయి ఎప్పుడు. అంటే ఈ విత్త పురుషులు ఏంటి, విత్తం ఇచ్చేస్తే పాండితులను కొనియచ్చు. కొంటున్నారు. ఇప్పుడు ఎలక్షన్లో కొనడం లేదండి స్ట్రాటజిస్టులందరినీ, అలాగే కొంటుంటారు. ఆ కొన్న వాళ్ళు అందరూ అన్ని వేళ సక్సెస్ అయిపోతారా? వాళ్ళ సక్సెస్ రేటు, వీళ్ళ సక్సెస్ రేటు, వీళ్ళ యొక్క అనుగుణ్యత మీద, తర్వాత వాళ్ళ సుకృతాల మీద ఆధారపడి ఉంటుంది. ఇది ఎవరు నమ్మరు. నమ్మని విద్య నేను అవన్నీ కూడా నిరూపించగల శక్తి నాకు మా గురుదేవులు ఇచ్చారు. అయితే జ్ఞానం అనేటువంటిది అంటే తెలియబడింది మనకి జ్ఞాన రూపంలో ఉంటుంది అనేటువంటిది. మనం ఏది తెలుసుకుంటాం అది జ్ఞానం. ఏ లెవెల్లో ఇప్పుడు 5వ తరగతిలో 5వ తరగతి జ్ఞానం ఉంటుంది, 10వ తరగతిలో 10వ తరగతి జ్ఞానం ఉంటుంది, ఇంటర్మీడియట్లో ఇంటర్మీడియట్ జ్ఞానం ఉంటుంది. ఇంటర్మీడియట్ వాడికి డిగ్రీ జ్ఞానం ఉంటుందా? ఎందుకు? తెలుసుకోలేదు. ఆ తెలుసుకుంటే జ్ఞాన అభివృద్ధి అనేటువంటిది జరుగుతుంది. అభివృద్ధి వెళ్ళాలి. అందులోంచి ఏంటంటే జ్ఞానాన్ని జ్ఞానత్రయముగా పెద్దలు విభజించారు. 1 సంజ్ఞానము, 2 విజ్ఞానము, 3 ప్రజ్ఞానము. ఇది భగవద్గీతలో కూడా చెప్పినటువంటి ఒక వైశేషికమైనటువంటి చిత్రం జ్ఞానం గురించి. అంటే జ్ఞానం అనేటువంటిది జ్ఞాన యోగం అని భగవంతుడు చెప్పాడు. కానీ ఏంటంటే సంజ్ఞానం అంటే సమ్యక జ్ఞానము. అంటే తెలుసుకున్న దాంట్లోంచి ఇప్పుడు యాసిడ్ బేస్ టైట్రేషన్లా ఉంటుందండి. నేను ఎక్కువ ఉపయోగిస్తున్నాను రసాయన శాస్త్రంలో. యాసిడ్ బేస్ అంటే యాసిడ్ పక్క బేస్ పక్క మనం వెళ్ళిపోతుంటాం. ఎందుకంటే మన రక్తంలోని క్షారతత్వం ఉంది. 7.4 pH అనేటువంటి ఉంది క్షారతత్వం. అయితే మనం తినే ఆహారం ఎక్కువగా ఆమ్లతత్వం. ఈ రెండు మనకేంటంటే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మనకి ఈ టైంకి భోజనం చేసే ముందు ఉత్పత్తి అయ్యేటువంటి హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఇవన్నీ యాసిడ్ పూర్తి. ఇది మనకి ఆకలింపు కావాలి అంటే మన జీవితంలో ఈ ఆహారం సక్రమైన మార్గంకి వెళ్ళాలి అంటే దానికి మన రక్తం అనేటువంటిది ఆ క్షారతత్వంలోనే ఉండాలి. కాసింత క్షారతత్వం. మరి క్షారతత్వం ఎక్కువైపోతే గోవింద గోవింద. అటువంటిది సమ్యక్ జ్ఞానం. అంటే ప్రతి దాన్ని విద్య నుంచి ప్రతి అనుక్షణం ఎక్కడెక్కడ ఏం నేర్చుకోవాలని నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత విజ్ఞానం అంటే ఈ జ్ఞానాన్ని మనం విశ్వంలో మనం తెలుసుకున్నటువంటి మన విశ్వం అంటే మన చుట్టూ ఉన్న మిత్రులు, పక్క ఉద్యోగస్తులు, తర్వాత రాజకీయాలు ఇవన్నీ కూడా మనకు అన్ని డిపార్ట్మెంట్లు ఉంటాయి. ఆల్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. వీటిని విజ్ఞానంలో మనం దీన్ని అన్వయించుకొని విజ్ఞానాన్ని సంపాదించాలి. ఎక్కడ ఎలా నడుచుకోవాలనేది విజ్ఞానం. ఇక 3వది ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు. ప్రజ్ఞానం అనేటువంటి 3వది అది అందరికీ వచ్చేది కాదు. భగవద్గీతలో చెప్పాడు. అక్కడ లక్షలాది మంది ఉంటే ఏ కొద్ది మందికో అక్కడ సంజ్ఞానం నుంచి ఉత్తీర్ణులు అవుతారు. ఉత్తీర్ణులైన వాళ్ళు ఎందరో 1000 మంది ఉంటాం. అందులో ఈ విశ్వజ్ఞానాన్ని పొంది అందులోంచి వచ్చిన వాడు 1-2 ఉంటారు. లేకపోతే అందులోనే కూరుకుపోతారు 100 మంది కూడా 1000 మంది అయినా. అందులోంచి దాటిన వాళ్ళు 1-2 వచ్చి ఆ
10 మంది లోపలే ఉండేవాళ్ళు ఒక అవకాశం ఉంటే వాళ్ళు ప్రజ్ఞానం అనేటువంటి తెలుసుకునేటప్పటికే జీవితాలు అయిపోతుంటాయి. మళ్ళీ జన్మ, పునరపి జననం, పునరపి మరణం, మళ్ళీ మామూలే. అందులో ఏ ఒక్కరో కొన్ని జన్మలు పోతే అప్పటికి ప్రజ్ఞానం బ్రహ్మ అని తెలుసుకుంటే అయిపోదు, ఇంకా చాలా ఉంటుంది దానికి ముందు. అది వేరే తత్వం. అయితే ఈ జ్ఞానం అనేటువంటిది ఏంటి? ఇంద్రియములు, ఇంద్రియ వాసనలు, తర్వాత ఏంటంటే యవ్వన శక్తి, ఈ మూడింటి మీద ఉండాలి. అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క జ్ఞానానికి నిర్వచనం ఉంటుంది. అసలైన జ్ఞానం భగవద్గీత ఏం చెప్తుంటే విశ్వశ్రేయస్సుకు ఏది అవసరమని మనం ఆచరిస్తామో అదే జ్ఞానము. విశ్వశ్రేయస్సుకి అంటే ఆటం బాంబు కనుక్కోవడం అనేటువంటిది విశ్వశ్రేయస్సుకి పనికొచ్చిందా అండి? అది జ్ఞానము కాదు, అది జ్ఞానము కాదు. నువ్వు ఎంత గొప్ప ఆయుధాన్ని కనుక్కున్నా ఏదైనా సరే స్వీయ రక్షణ కోసం, నీ రక్షణ కోసం నువ్వు కనుక్కున్నావు. అది విశ్వానికి ఎలా పనికొస్తుంది అంటాము? పనికొస్తుంది. ఒక ఇప్పుడు దేశంలో ఏంటంటే బాగా బ్యూటీషియన్స్ పార్లర్లు బ్యూటీషియన్స్ కోసం ఎక్కువైపోతుంది. ప్రతిదీ బ్యూటీ కోసం. బ్యూటీ కోసం కనుక్కుంది ఎంతమందికి పనికొస్తుందండి? అది కొద్ది మందికే పనికొస్తుంది. కొద్ది మంది పనికొచ్చు. విశ్వానికి పనికొచ్చింది అంటే ప్రతి ఒక్కటికి, ఇన్క్లూడింగ్ ద క్రీచర్స్. మేము కుక్క తీసుకొచ్చి బ్యూటీషియన్ సోప్ తీసుకొచ్చి ఇస్తాం, దానికి మేకప్ కొడతామంటే ఆ కుక్కను ఎవడో చూడడం. ఆ కుక్క నీకు మాత్రమే పరిమితమైన జంతువు. బయటికి వస్తే దాని కుక్కను కుక్కలాగే చూస్తారు. ఇది తెలుసుకోవాల్సిన విషయం మనం. అంటే సత్కర్మాచరణము, ద్రవ్య జ్ఞానము, విజ్ఞానము రెండు సమన్వయం చేసుకునేటువంటి జ్ఞానం మనిషికి కావాలి. ఇది సద్వినియోగం ద్వారా అంటే అహంకార మమకారాలను వర్జితమైనప్పుడు ఈ సక్రమ జ్ఞానం అనేటువంటిది వస్తుంది. అంటే దీన్ని అంటే మనం ఉదాహరణకు ఒక వాటర్ సైకిల్ తీసుకోండి. నీటిని ఎలా ఉపయోగించుకోవాలి, అది నీరు అనేటువంటి పదార్థంగా చూసేటప్పుడు ఒకలా ఉంటుంది, యథార్థంగా చూసేటప్పుడు ఒకలాగా ఉంటుంది. ఇది నీకు తెలియాలంటే నీటిని నువ్వు తాగేటప్పుడు నీ దేహంలో ఎలా ఉపయోగపడుతుంది. ఈ దేహమే నిజమైనటువంటి ల్యాబొరేటరీ అండి. తెలుసుకునేవాడికి, పరిశోధనాత్మకంగా తెలుసుకునేవాడు ఎవడైనా సరే, ఫార్మసిస్ట్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, నాలాంటి పరికమాలని వెధవ కావచ్చు, కానీ నా దేహాన్ని నేను సక్రమంగా ఉంచుకోవడానికి ఏది కావాలో అది తెలుసుకోలేనప్పుడు నా జీవితం వృధా, నా జీవితం వృధా. అందులో ఏంటంటే ఇందులో ఈ సత్కర్మ అనేటువంటిది ఇలాంటివి ఇంకా చెప్పుకోవాలంటే వాటర్ సైకిల్ గురించి అనంతమైనటువంటిది నారాయణ. ఆ నారమలు అంటే నీరు, ఆ నీటి గురించి చెప్పుకోవాలంటే నారాయణ గురించి తెలుసుకున్నట్లే. ఇవన్నీ క్లిష్టమైనటువంటి అవకాశం వచ్చినప్పుడే తెలుసుకోవాలి. అంటే యవ్వనాన్ని ఈ 4 విధాలుగా ఉపయోగించుకొని తన జీవితాన్ని సక్రమంగా ఉపయోగించుకోవచ్చు అనేటువంటిది. అంటే కాలాన్ని వృధా చేసుకోవద్దు. ప్రతిసారి వృక్షం వృధా చేసుకుంటుందండి, చేసుకోదు. అలాగే పురుషుడు కూడా వృధా చేసుకోవద్దు. స్త్రీ కూడా తన సౌభాగ్యాన్ని ఎప్పుడూ వృధా చేసుకోకూడదు. తర్వాత ఆఖరంటే బుధుడు అంటే మంచి ఈ విద్యావంతులైన వాళ్ళు అంటే వాళ్ళ జ్ఞానాన్ని ఎప్పుడు కూడా వృధా చేసుకోవద్దు, సత్కర్మాచరణకి వినియోగించుకోవాలని ఈ నీతికారుడు చెప్తున్నవాడు. ఆ నీతికారునికి నమస్కరిస్తూ లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.